Hi students, welcome to RS Academy. This is Sunil. Documents required for MSET counseling. ఏ డాక్యుమెంట్స్ కావాలి అనే డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను స్టూడెంట్. దోస్తు వాళ్ళది ఈ లింక్ ని కింద ఇస్తాను స్టూడెంట్స్. ఈ లింక్లో సింపుల్గా మీరు ఫస్ట్ మీకు వచ్చిన ర్యాంక్ ఎంటర్ చేయండి. సో 10,000 ర్యాంక్ ఎంటర్ చేసాను అనుకుందాం. సో 10,000 ర్యాంక్ ఎంటర్ చేస్తాం. మీ కేటగిరీ ఏంటి, మీ ఏ జెండర్ ఏంటని మీరు తీసుకోండి. ఫస్ట్ కేటగిరీ అంటే ఓసీ బాయ్ అనుకుందాం. క్లిక్ చేశాను. సో మీరు ఏ డిస్టిక్లో ఉన్నారు, మీకు ఏ డిస్టిక్ కావాలి కూడా సెలెక్ట్ చేసుకోండి. హైదరాబాద్ని సెలెక్ట్ చేస్తాను. దాంట్లో మీకు ఏ బ్రాంచ్ కావాలి, సిఎస్సియా లేకపోతే ఈసీఆ, ఎన్ని బ్రాంచా, మీకు ఎన్ని బ్రాంచ్ అని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి సబ్మిట్ చేయగానే మీకు మీ నేమ్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీ పేరు, రైట్, మీ కాలేజ్, ఆర్ఎస్ అకాడమీ ఎంటర్ చేస్తాను. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీకు ఇక్కడ ఓటీపీ వస్తుంది. వెరిఫై చేస్తే చూడండి అయితే మొత్తం వస్తుంది. ఆ లిస్ట్ తగ్గట్టుగా మీకు ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్ పెట్టుకోవచ్చు. ఎంసెట్ సంబంధించిన హాల్ టికెట్ అండ్ ఎంసెట్ సంబంధించిన ర్యాంక్ కార్డ్, ఇంకా మీ 10th మెమో అండ్ ఇంటర్ మెమో. అంటే ఇంటర్ మెమో ఇన్ ద సెన్స్ మీకు షార్ట్ మెమో లాంటిది ఇస్తారు. సో ఆ మెమో సరిపోతుంది. 10th లాగా ఒరిజినల్ మెమో ఇప్పుడప్పుడే రాదు. సో తర్వాత ఇన్ ఫ్యూచర్ మీరు కాలేజ్ సబ్మిట్ చేసుకోవచ్చు మీ బీటెక్ కాలేజ్లో. సో 10th మెమో అండ్ ఇంటర్ సంబంధించిన టీసీ కావాలి. 10th టీసీ అక్కర్లేదు. 10th టీసీ ఆల్రెడీ మనం ఇంటర్లో సబ్మిట్ చేసేసాం. సో ఇంటర్ కాలేజ్ వాళ్ళు ఇచ్చే టీసీ కావాలి అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. అది చాలామంది అడుగుతున్నారు ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్లో స్టూడెంట్దా లేకపోతే పేరెంట్స్దా అని. పేరెంట్స్కి ఇన్కమ్ ఉంటుంది, స్టూడెంట్కి ఇన్కమ్ ఉండదు. సో పేరెంట్స్దే, కానీ అందులో క్యాండిడేట్ యొక్క నేమ్ మెన్షన్ చేసి ఉండాలి. సో ఆ స్టూడెంట్ యొక్క నేమ్ అన్నది ఆ సర్టిఫికేట్లో మెన్షన్ చేసి ఉండాలి. అండ్ ఇకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ లైఫ్ టైంకి ఒకటే ఉంటుంది. సో క్యాస్ట్ సర్టిఫికేట్ 5 years అన్న క్రితం పర్లేదు, 2 years క్రితం అన్న పర్లేదు. సో నెక్స్ట్ ఏంటంటే మనం చూసుకుంటే స్టడీ సర్టిఫికేట్, బోనఫైడ్ సర్టిఫికేట్ రెండు ఒకటే. సో స్టడీ సర్టిఫికేట్, బోనఫైడ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న మీ ఎక్కడెక్కడ చదివారో ఆ స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కలెక్ట్ చేసుకుని అవి పెట్టుకోండి. ఇకపోతే ఎవరైతే ఓపెన్ స్కూలింగ్ చేస్తారో వాళ్ళకైతే మాత్రం రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకుని ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. ఇక ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ రెడీ చేసుకుంటే 10% రిజర్వేషన్ అనేది వాళ్ళకి వస్తుంది. సో ఈ డీటెయిల్స్ మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా మీరు ఉంటే రెడీ చేసుకోండి. ఇక మీకు ఎన్సీసీ ప్రయారిటీ వాళ్ళు, ఎన్సీసీ ఆల్రెడీ స్కూలింగ్లో అండ్ కాలేజ్లో ఎన్సీసీ చేసిన వాళ్ళు మీ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి. స్పోర్ట్స్ ప్రయారిటీ ఉన్న వాళ్ళు మీరు రెడీ చేసుకోండి. క్యాప్ సర్టిఫికేట్, ఎక్స్ ఆర్మీ మ్యాన్ వాళ్ళకి సంబంధించిన, సర్వీస్ మ్యాన్ సంబంధించిన వాళ్ళు వాళ్ళ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అథారిటీస్ని తీసుకుని మీరు రెడీ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇలా ఈ సర్టిఫికేట్ స్పెషల్ కేటగిరీలోకి వెళ్తే కనుక మీకు చాలా మంచి కాలేజీల్లో మీరు అనుకున్న సీట్ లేదా మీరు అనుకున్న గ్రూప్ అనేది ఈజీగా వస్తుంది స్టూడెంట్స్. సో ఏవేవైతే మీకు కావాలో, ఏవేవి మీ దగ్గర ఉన్నాయో, ఇంకా బ్యాలెన్స్ ఏవి తెచ్చుకోవాలో అవన్నీ చూసుకుని రెడీ చేసుకోండి. సో మరిన్ని అప్డేషన్స్ కోసం, ఇన్ఫర్మేషన్ కోసం, మా గైడెన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ.